అనబట్టి నువ్వు దాని ఇంకా చెప్తానా? రేపు ఆగలేదు తెస్తానా ఏది ఎంత తింటావా కూర ఏమైనా వాసన కొడతాను. కలుపు అండి వారే చలువు వండలే తిన్న ముద్దే కానీ ఈ పప్పు నిన్నేదో కూడా అయింది కానీ ఈ పప్పు కందేదమ్మనే కదా ఏదా కూర కంచు అబ్బా గంట పెట్టుకురాయే ఓ కాలను మోకపోదానా ఎక్కడ మీకు అన్నీ లేదే తింటే బండి పైన అంటే లాడు ఫ్రెండ్ ఎంత పెట్టుకొని తింటాను ఒకదండి ఊరికే చట్ట కూర్చొని తినే పిల్లలతో ముందు పక్క తింది ఇట్రా ఆ పని తీసుకోండి. అబ్బో నువ్వు ఇంత పొంగేదా మాసాలకి గుడిపిచ్చి గుళ్ళేస్తే అది పెయ్యి కన్నా చల్లి అవా ఎండాకాలం అట్టి చేపల కూర అంటే మంచిగా ఉంటుంది. ఎండాకాలము అట్టి చేపలు తెచ్చి చింతపులుసు ఉల్లిగడ్డ పెట్టి అనుకుంటే ఎంత మంచిగా ఉంటుందిరా. ఎన్నిసార్లు తిన్న మొక్కం కొట్టదు కూర. అవునా నిజమే. పెయ్యి కూడా మంచి చల్లగానే ఉందా. నాడు ఇట్లా చేపలు పట్టుకొచ్చుకొని చింతపులుసు పెట్టి అనుకొని మరిపిండి రొట్టె చేసుకుంటే ఎంత మంచిగా ఉండరా. ఈ పుట్టలు ఏమైనా కానీ చేపలు అద్దేమద్దు చికెన్ తెచ్చుకుంటూ పొరపాలు తెచ్చుకుంటూ ఇంత పొడి తీస తెచ్చుకొని కమ్ముగా ఉంటారు. అరే అనుకుంటా తింటాను. గట్ట కాదు ఇక పచ్చి చేపలు పట్టుకొస్తా మంచిగా అరుగులు చేసుకున్నాం. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు తింటే ఎండాకాలం అయిపోయిందా అటు చేస్తా. నీ పచ్చి చేపలు పట్టుకొస్తావు పట్టుకరా. ఎంతసేపు తింటారు మరి నీ ఎంతసేపు అయితే కాదు. నువ్వు ఎంతసేపు అయితే తినబట్టి మావాడు నీటి బయటకు వెళ్ళిండు. నువ్వు మొదటి నుంచి కూర్చుంటే తింటాను మామూలుగా ఇప్పుడు వచ్చి ఇంకెంత చెప్పు తింటాను వాటిని. నువ్వు చూసిన అత్తమని కొడుకు తిన్నది సగం కడుపుకే తినిపోయాడు నువ్వు వచ్చినవని. ఏంది మావాడు సగం కడుపు తిన్నాడా? ఆయన కట్టు తింటాడు కాదు ఎప్పుడైనా కడుపుని తింటాడు. అలా తిరుపా ఇట్లా సగం కడుపు తిన్నాడ ఏంద్రా తిని కూర్చో. నాకేమవుతుంది మనసు అయింది తింటా పోతారా ఇక్కడి తింటావు నడిచిరా నువ్వు తింటేదాన్ని మేము మళ్ళా తీసుకుంటే తింటపోతున్నాడు. తిను మరి మనం పడితే నువ్వు తినకపోతే తాగుతావు తిని అనాయ్. జిమ్మలు పట్ట కప్పలకు జిమ్మలకు తెరలేరా రిమొక్క కూడా కప్పలకు 4 కాళ్ళు ఉంటాయి జిమ్మలకు కాళ్ళు ఉంటాయిరా. ఏం చెప్పాటవురా నా రాధ మళ్ళీ లేదురా. అటు చేపలు వేసుకున్నా మీ ఐరా అండి ఇది. సరే పో ఇక అంజగాడికి పారబోతా.